నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. అంతర్జాతీయ మత్తు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 జోన్లలో పట్టుబడిన 1775 కిలోల గంజాయిని రైల్వే పోలీసులు కాల్చివేశారు. సుమారు 4 కోట్ల రూపాయల విలువగల గంజాయిని మట్టుపెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపురం పరిధిలో రోమా ఇండస్ట్రీస్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్లాంటు ఆవరణలో గవర్నమెంట్ రైల్వే పోలీస్ ఎస్పీ చందనా దీప్తి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్ అర్బన్, రూరల్, కాజీపేట్ 3 డివిజన్లకు సంబంధించి మొత్తం 1775 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. పట్టుబడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే వారి ఆస్తులను కూడా పూర్తిగా జప్తు చేస్తామని పేర్కొన్నారు. ఈరోజు స్టేట్ రైల్వే పోలీస్ జిఆర్పి సికింద్రాబాద్ తరఫు నుంచి 1575 kgs, 1575.108 kgs to be precise, ఇక్కడ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్, గాంజా స్పెసిఫిక్లీ. దిస్ ఇస్ వర్త్ 4 crores rupees యాజ్ పర్ టుడేస్ మార్కెట్ వాల్యూ. అండ్ దీంట్లో బ్రేకప్ వచ్చేసి మనకి మ్యాక్సిమం కాజీపేట్ డివిజన్లో 896 kgs, అర్బన్ డివిజన్లో 563 kgs అండ్ రూరల్ డివిజన్లో 100 kgs క్వాంటిటీ ఉన్నటువంటి గాంజాని 52 కేసెస్కి సంబంధించినటువంటి కేస్ ప్రాపర్టీ ఇది. ఈ కేసెస్ అన్నీ కూడా 2022-23లో రిజిస్టర్ చేసినటువంటి కేసెస్. సో ఇదంతా ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నాము. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్రియేటింగ్ డ్రగ్స్, creating awareness regarding drugs and all that. So ఇది చాలా మంచి సందర్భం, మాకు చాలా సంతోషంగా ఉంది. We are able to destroy so much of drugs and create awareness in this form also under the leadership of our ADG sir, Mahesh Bhagwat sir. లాస్ట్ 1 yearగా చాలా సిస్టమేటిక్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ఈరోజు డ్రగ్స్ డిస్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి ఒక స్పెషల్ ఏజెన్సీ టీనాబ్ అనేది స్టేట్ లెవెల్లో ఫామ్ అయి ఉంది, ఆల్రెడీ మీకు తెలుసు. సందీప్ షాండిలియా సార్ ఈజ్ హెడింగ్ దట్ ఏజెన్సీ. సో సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కమర్షియల్ క్వాంటిటీ, దట్ మీన్స్ 20 kgs కంటే ఎక్కువ మనకి డ్రగ్స్ దొరికినప్పుడు అలాంటి ఆఫెండర్స్ని చాలా సీరియస్గా తీసుకుని వి విల్ ప్రాసెస్ ది కేసెస్ ఇన్ ఎ మచ్ ఇంటెన్సిఫైడ్ మేనర్. అండ్ వాళ్ళకి పనిష్మెంట్ కూడా యాజ్ పర్ లా ప్రాపర్గా దొరికే విధంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవ్వి ఆఫెండర్స్కి ఒక డిటరెన్స్ తీసుకురావడానికి మనం ప్రయత్నిస్తున్నాము. అండ్ సర్వేలెన్స్ కూడా పెంచుతాము. నేను నిన్న ఛార్జ్ తీసుకున్నాను. అండ్ ఐ ప్రామిస్ దట్ ఐ విల్ ఎన్ష్యూర్ దట్ డ్రగ్ offenders will take will be really scared to use our territory for transporting, distribution or peddling drugs in our area. So this is what I wanted to say. ఎవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. డ్రగ్స్ నిర్మూలన కొరకు ఎంటైర్ స్టేట్ రైల్వే పోలీస్ ఉంటారు. సో ట్రైన్లో ప్లాట్ఫామ్ మీద, రైల్వే స్టేషన్ ప్రిమైసెస్లో ఎవరైనా డ్రగ్ పెడ్లింగ్ చేయడము, డ్రగ్ని ట్రాన్స్పోర్ట్ చేయడము ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా ఉండొచ్చు. మోస్ట్లీ ఇట్ గెట్స్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్ ఆంధ్రప్రదేశ్ టు అండ్ ఆల్సో ఒరిస్సా to different parts of the country, which include Hyderabad, Mumbai and other places. So idi manam break cheyali. Idi ma target. In the next coming few months we want to completely arrest the movement of drugs through our territory or peddling of drugs and distribution of drugs in our territory. సో దీనికి ఎన్నెన్నో చర్యలు ఆల్రెడీ గతంలో చేపట్టారు. అవి కంటిన్యూ చేయడంతో పాటు కొత్తవి కూడా తీసుకోవడానికి ఎలాంటి సంకోచన లేకుండా చేస్తాము. ఈ సరిహద్దు ప్రాంతము అంటే మనకి ఇప్పుడు జిఆర్పి రైల్వేస్ జ్యూరిస్డిక్షన్ మన స్టేట్ అంతా ఉంటుంది. అయితే పక్క స్టేట్ వారు లైక్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ
ఎస్పీ విజయవాడ కింద వస్తుంది, ఎస్పీ గుంటకల్ కింద వస్తుంది. ఈ ఏరియాస్లో వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. వాళ్ళ ఏరియాని క్రాస్ చేసుకొని మన ఏరియాకి రావాలి. అలాంటప్పుడు మనం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని చెకింగ్ అనేది ఒక సిస్టమేటిక్గా డబుల్ చెకింగ్, ట్రిపుల్ చెకింగ్ అవ్వకుండా ఎక్కువ చెకింగ్ జరిగే విధంగా ప్లాన్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకుని చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్తో మనం రిజల్ట్స్ని పెంచుకునే అవకాశం ఎంతైనా ఉంది. సో ఆ విధంగా మనం ప్రయత్నాలు చేస్తాం. మేడం యువత See, the sensitization happens at different levels and different let's say different levels అంటే in terms of social circle అనుకోండి, ఫ్యామిలీ లెవెల్లో, స్కూల్ లెవెల్లో, తర్వాత కాలేజ్ లెవెల్లో, తర్వాత వర్కింగ్ ప్లేస్ దగ్గర, ఇలాంటి అన్ని ప్రదేశాలలో కూడా వాళ్ళకి డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ ఏ విధంగా స్పాయిల్ అవుతుంది, ఫ్యామిలీ ఏ విధంగా కొలాప్స్ అయిపోతుంది, ఇవన్నీ కూడా వివరంగా చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఫ్యామిలీస్ని కూడా ఎప్పుడైతే పట్టుబడతారో ఎవరైనా పెడ్లింగ్ చేయడం కానీ, కన్జ్యూమర్స్ కానీ, ఇంకా కన్జ్యూమర్స్ నుంచి వాళ్ళు పెడ్లర్ కాకముందే మనం ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి, సరే నువ్వు మాకు ఎట్లా దొరికింది నీకు డ్రగ్ అని చెప్తే నిన్ను కేసులో పెట్టకుండా రీహాబిలిటేషన్ పంపిస్తాము. ఆ విధంగా కూడా మనకి ప్రొవిజన్స్ ఉన్నాయి యాక్ట్లో. సో ఇవన్నీ కూడా ఉపయోగించి మనం అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా సమాజంలో ఈ డ్రగ్ ఎడిక్షన్ అనే మెనేస్ని పూర్తిగా తొలగించే అవకాశం ఉంది. సో ఆ విధంగా మా ప్రయత్నాలు కొనసాగుతాయి. రైల్వే స్టేషన్స్ అండ్ ట్రైన్స్లో పర్టిక్యులర్లీ డ్రగ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి పబ్లిక్కి మేము విన్నవించుకుంటున్నాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్లో ఏదైనా బ్యాగ్ తీసుకొచ్చి పెట్టేస్తారు పెడ్లర్స్. కొన్ని ఉంటారు, దాంట్లో గాంజా అది ఉంటుంది, పెట్టేసి వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు. అది కనుక ఐడెంటిఫై అయ్యి పోలీస్కి దొరికింది అనుకుంటే వాళ్ళు అక్కడి నుంచి పరారీ అయిపోతారు, వాళ్ళని పట్టుకోవడం కష్టం అవుతుంది. దో వీ హ్యావ్ సీసీ కెమెరాస్, దో వీ హ్యావ్ టీమ్స్ డెడికేటెడ్లీ వర్కింగ్ ఫర్ దిస్, బట్ కొంచెం టైం పడుతుంది. అందువల్ల ఇలాంటి సందర్భం మాకు ఉపయోగపడే విధంగా మీరు హెల్ప్ చేయాలంటే పబ్లిక్ అందరు కూడా కొంచెం కాషియస్గా ఉండి, ఎవరైతే ఇలా అన్ఐడెంటిఫైడ్ బ్యాగేజ్ పెట్టేసి ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నారు అలాంటివి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ట్రైన్లో టీటీకి కానివ్వండి, లేకపోతే టికెట్ కలెక్టర్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సెక్యూరిటీ సిబ్బంది లైక్ ఆర్పిఎఫ్ ఉంటారు, జిఆర్పి వారు ఉంటారు, ఎవరైనా యూనిఫామ్ పర్సన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా క్యాచ్ చేస్తాము. నాట్ ఓన్లీ ద డ్రగ్స్ బట్ ఆల్సో ఆఫెండర్స్ని క్యాచ్ చేసి, గ్యాంగ్స్ని బస్ట్ చేసి, చేయగలిగినంత దూరం వరకు మనం డ్రగ్స్ని పారద్రోలడానికి ప్రయత్నిస్తాం. అవర్ సర్వేలెన్స్ ఆల్రెడీ అది ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది. అదర్ ఏజెన్సీస్, మనకి సెంట్రల్ ఏజెన్సీస్ ఉన్నాయి, ఆర్పిఎఫ్ అండ్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ది రైల్వే స్టేషన్స్, but we are responsible for the security of the passengers and also all the crime that happens along the railway jurisdiction in the entire state. So mafias ki hechariంపు ఏంటి అంటే, మాకు మీరు దొరికారు అంటే శిక్ష మాత్రం మీకు తప్పదు. అండ్ యాజ్ పర్ లా మ్యాక్సిమం ఎంత శిక్ష ఉందో అది అంత శిక్ష కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇంకా ఫార్ రీచింగ్ థింగ్స్ కూడా మేము చేపట్టబోతున్నాము. లైక్ ఫైనాన్షియల్ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాసిక్యూట్ చేయాలనేది ఇప్పుడు టేకప్ చేసాము. వాళ్ళ ఆస్తులు కూడా మేము జప్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వీఆర్ గోయింగ్ వెరీ సీరియస్లీ ఇన్ దిస్ రిగార్డ్ అండ్ డ్రగ్ మాఫియాస్ షుడ్ బీ అఫ్రేడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.